బాయ్. మా అన్య బొమ్మ పెట్టుకొని వచ్చింది ఆ రూమ్ నుంచి. బొమ్మని ఎక్కడ పడేసింది చూడండి. అప్పుడు బొమ్మ కింద పోయిపోయి ఏడుస్తుంది. మా అన్యని బొమ్మ ఏడుస్తుంది. మన చేసుకుని పడుతుంది. నీ మాషని ఎందుకు ఇస్తావు? ఎక్కడ పడేసావు చూడు, అది ఏడుస్తుంది. చూడు చూడు ఎక్కడ ఎత్తుకుతుందా, ఎక్కడ ఉంది ఎత్తుకుతుందా. దాన్ని నేను వేసేస్తాను, నాకు ఇచ్చి నేను వేసేస్తాను. నేను వేసేస్తాను, నువ్వెందుకు వేసాడు? కానీ నాకు దాన్ని లేపమంటుంది. నాకు అది ఏం చెప్పిందంటే ఇలా ఒక ఫింగర్ ఇచ్చింది లేపడానికి. సో నేను కూడా నా ఒక ఫింగర్ ఇచ్చాను. లే కమన్. నీ వేలు ఇరిగిపోతుంది, నాకేంటి? నువ్వు లేస్తావా లేవో చెప్పు ఫాస్ట్గా. నేను నీ గ్లాస్ పెట్టి కిచెన్ నుంచి వచ్చినప్పుడు నువ్వు లేవకపోతే చెప్తా. నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడ మళ్ళీ బాగా పడుకుంటాను నేను. చెప్పు నిన్ను ఆగుంది ఫస్ట్ నిజంగా ఆగి నీకు కలతేస్తాను. చేయదు ఏదైతే ఒకసారి చూడు, చేయనుతుంది నేను చూస్తాను. ఒకసారి చూడు మరా వేషాలన్నీ నీకు మార్నింగే చెక్కించేస్తున్నా. తొందరగా నేను 5 కౌంట్ చేస్తాను. 1 2 3 4 ఇప్పుడు అందులేదా, ఇప్పుడు అందులేదా? అది అది బ్రష్ నీదేనా నాదా? మా అనేది చూడండి బ్రష్, అది క్యాప్ ఉంది, క్యాప్ బ్రష్. ఇది మేము ఎక్కడికి వెళ్ళాము తీసుకున్నాం నాని? అది ఇక్కడ కాదే, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం ఇది. అదే మాల్కి ఏఎంబి ఉంది కదా, మాల్కి, ఆ మాల్కి వెళ్ళి అక్కడి నుంచి కొన్నాం. ఎస్ ఏఎంబి మాల్కి వెళ్ళాం. ఏఎంబి మాల్ పేరు మర్చిపోయాను. అసలు హైదరాబాద్లో ఉండకుండా ఎన్ని రోజులు అయిపోయిందో. మన రెడీ అయిపోయింది. సో దానికోసం నేను ఇప్పుడు ఇది హనీ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వెళ్తున్నాను. అది ఇప్పుడు హనీ వాటర్ తాగేసిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ తింటుంది. మాన్యకి ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. మాన్య కోసం నేను జీడిపప్పు, పిస్తా అండ్ బాదాం ఇచ్చాను. ఈ బ్లాక్ ఇవి క్రాన్బెర్రీస్ అంటారు, ఇవి నేనే తింటాను, మాన్య తినదు. వెల్కమ్ బ్యాక్ టు మామన్ మాన్య ప్యాషన్. నవిష్ నవ్యేస్తుంది, చాలా హ్యాపీగా చాలా బాగుంటారు. అండ్ నేను మాన్యకి దాని హనీ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను. ఇవాళ స్టార్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ మళ్ళీ, ఎందుకంటే 2 days నాకు ఇటు అటు అయ్యేసరికి కొంచెం సెటిల్ అవ్వాలి కదా. నేనేం చేస్తాను అంటే నా టీ వెయిట్ చేస్తున్నాను. ఓబియస్లీ మార్నింగ్ ఇప్పుడు దాకా నేను టీ తాగలేదు. సో ముందు టీ వెయిట్ చేసేస్తాను. అది హర్షిస్ తాగుతుంది కాసేపు పోయాక, నాట్ నా. ఇప్పుడు అవుతుంది 9:15, 10 o'clock అలాగా. దానికి నేను హర్షిస్ ఇస్తాను తాగడానికి. నేను ఇవాళ ఏం చేయబోతుంది తెలుసా? లంచ్కి నేను బిర్యానీ చేయబోతున్నాను, వెజ్ బిర్యానీ. టీ కూడా తాగేసాను అండ్ నేను బిస్కెట్ తినేసాను కూడా. ఇప్పుడు అవుతుంది 10 o'clock. మాన్యకి 10:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం ఈ లోపల నేను కొన్ని ప్రిపరేషన్ చేసి ఉంచేస్తాను మా బిర్యానీ చేయడానికి. సో నేను ఇది చేస్తున్నాను, అమ్మ ఆహార్ అని ఇన్స్టెంట్ పులావ్ రైస్. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ఏ షాప్లో దొరుకుతుంది. 500 grams ప్యాకెట్ ఉంటుంది. సో నేను 2 చేస్తాను ఒకసారి, ఎందుకంటే ఇప్పటికి ఇంకా నైట్కి సరిపోతుంది. 2 ప్యాకెట్ ఒకసారి రకంగా చేస్తాను. అందులో వెజిటేబుల్స్ ఏమీ వేయను, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, బగారా రైస్ లాగా బాగుంటుంది టేస్ట్. మరి ఎవరు కావాలంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వెజిటేబుల్స్ వేయొచ్చు. మీరు మటన్, చికెన్, ఎగ్ ఏం కావాలో అది వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఓన్లీ ఉల్లిపాయలతో చేస్తాను, ఇంకేం కాదు. మాన్యకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఉల్లిపాయలు కట్ చేసేసి ఉంచేస్తాను, ఫ్రై చేసి కొన్ని స్టార్ట్ చేస్తాను. దానికి క్లాస్ స్టార్ట్ అయితే ఇవన్నీ కట్టేసి వెళ్ళి దాని దగ్గర కూర్చుంటాను ఎగ్జామ్స్ అయినప్పుడు. లేదా 11:15కి అయిపోతుంది ఎగ్జామ్. మిగతా ప్రాసెస్ దాని తర్వాత చేసుకుంటాను. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఇంకా మాటలు కూడా రావట్లేదు నాకు. ఇలా 5 ఉల్లిపాయలు కట్ చేశాను. దాని తర్వాత ముక్కు కళ్ళు నుంచి నీళ్ళు చచ్చిపోతాను బాబు. ఉల్లిపాయలు ఎంత బాగుంటుంది, దానికి అంత కట్ చేయడానికి చాలా చిరాకుగా ఉంది. తలనొప్పి వచ్చేస్తుంది ఒకసారికి. దానికి కారం అంతా పట్టేసి నా ముక్కు కింద దానికి తలనొప్పి వచ్చేస్తుంది చాలా ఎక్కువ. అదే గాడ్, మన ఫస్ట్ క్లాస్ అయిపోయిందా? ఈ క్లాస్ అటెండెన్స్ ఏం తీసుకోవట్లేదు. అదే వచ్చింది. ఏంటండి అందుకోసం ఏడుస్తున్నాను.
అది ఇన్వర్టర్ పని చేయట్లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు వాడకుండా వదిలేసాను కదా. సో ఇన్వర్టర్ లైట్ పోగానే అస్సలు పవర్ తీసుకోవట్లేదు, బ్యాటరీ బ్యాకప్ తీసుకోవట్లేదు. మొత్తం అంతా షట్ డౌన్ అయిపోతే నెట్తో సహా షట్ డౌన్ అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది మా అన్నయ్య కూడా ఆన్లైన్ క్లాసెస్ చేయడంలో, ఎందుకంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ చేయాలి అంటే నెట్ చాలా అవసరం ఉంటుంది. సో ఇలా కరెంట్ పోవడం, కరెంట్ చాలా తక్కువ పోతాయి మనకి తెలంగాణలో, చాలా తక్కువ కరెంట్ పోవడం. బట్ స్టిల్ ద మూమెంట్ కరెంట్ పోయిందా ఇంకా మొత్తం బ్యాటరీ బ్యాకప్ అస్సలు తీసుకోకుండా పూర్తిగా షట్ డౌన్ అయిపోతుంది. సో మా హస్బెండ్ అందుకోసమే బ్యాటరీ చేంజ్ ఒకటి తీసుకొని వచ్చారు, వాళ్ళు బ్యాటరీ చేంజ్ చేసేస్తారు. మా అన్నయ్యకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. మేడం ఏమో థమ్స్అప్ చూపించమంటున్నారు, పిల్లలు థమ్స్అప్ చూపిస్తున్నారు. నాకు ఇప్పుడు తవ్వడం స్టార్ట్ చేస్తారు మార్నింగే. మరి రోడ్ తవ్విస్తారు, చూపిస్తాను రోడ్ హాలత్ ఎంత చండాలం చేస్తారు, చూడగలుగుతారు రోడ్ ఎలా చేస్తారు. ట్రక్ కూడా వచ్చింది, టీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు. నిన్నటి నుంచి మొన్నటి నుంచి వర్క్ అవుతుంది. మరి ఏమి అవుతుందో అర్థం కావట్లేదు. మేబీ నీళ్ళు అంటే చాలా ఇంకా స్టక్ అయిపోతున్నాయి వర్షం పడినప్పుడు, దానికోసం వాళ్ళు డ్రైనేజ్ ఏదో క్లీన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. రోడ్ మళ్ళీ ఇప్పుడు వేయడానికి కష్టం, రోడ్ వేయడమే చాలా రేర్గా వేస్తారు వీళ్ళు. అండ్ వేసినప్పుడల్లా ఇలా పాడైపోతూ ఉంటే మళ్ళీ దానికి వేయడం కష్టం. ఐ డోంట్ నో ఇప్పుడు ఏం చేస్తారు. సో ట్రాఫిక్ మళ్ళీ మొదలు, మనకి అటువైపు నుంచి రావడం, అటువైపు నుంచి వెళ్ళడం. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మనకి ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. నేను బయట ఇంకా తిరుగుతాను, అది ఆల్రెడీ పోస్ట్ చేస్తాను కూడా మేడం క్వశ్చన్ వాట్సాప్ గ్రూప్లో. ఫోన్ తీసుకున్నావా మనీ? ఫోన్ తెచ్చావా? చూపిస్తారా? ఓకే, నాకు ఫోన్ వద్దా నాకు మరి? సరే 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 రాసుకో, స్టార్ట్ చేసుకో. నేను బాడీ షేర్ చేస్తాను. నా ఫోన్ ఎక్కడ పెట్టాను, ఇక్కడే ఉంది పర్లేదు. నేను ఒక ఫోన్లో షూట్ చేస్తాను, ఇంకొక ఫోన్లో స్కూల్వి అన్నీ ఉంటాయి. సో నేను ఆ ఫోన్లో ఎప్పుడు షూట్ చేయను, ఎందుకంటే మాన్యకి చాలా అవసరం ఉంటుంది ఈ ఫోన్. ఎగ్జామ్ రాసుకో, కావాలి ఎప్పుడు అదే తీసుకో. ఇప్పుడు అవుతుంది 11:05. సో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి నేను వస్తాను నా వంట గదికి మళ్ళీ. సో ఇప్పుడు నేను బిర్యానీ పెట్టేస్తాను. బిర్యానీ కోసం నేను ఆల్రెడీ ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేస్తాను. నేను కుక్కర్లో చేస్తున్నాను. సో మీకు కావాలని నార్మల్ డిష్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ముందు ఇప్పుడు ఈ ప్యాకెట్ని కట్ చేస్తున్నాను. ఈ ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయో ముందు అవి చూసేద్దాము, దానికి తగ్గట్టుగా మనకి అవసరం ఉన్న సామాన్లు అప్పుడు వేసుకోవచ్చు. సో ఇందులో వచ్చింది ముందు మీల్ మేకర్. ఓకే, రైస్ చూస్తున్నారు కలర్ బాగా బ్రౌనిష్ కలర్లో ఉంది. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ఇంకా కసూరి మెథి ఇచ్చాడు అండ్ మనకి బిర్యానీ ఆకు ఇచ్చారు. సో కసూరి మెథి ప్యాకెట్ ఓపెన్ అయిపోయింది. ప్యాకేజింగ్ విషయంలో ఐ విల్ సే బాగాలేదు, స్మెల్ బాగుంది బట్ ప్యాకేజింగ్ కొంచెం నచ్చలేదు. ఓకే ఎనీవేస్, సో చాలా ఎక్కువ ఇచ్చాడు మనకి బిర్యానీ ఆకు కాబట్టి ఎంత కావాలో అంతే వాడతాను. విచ్ మీన్స్ కింద లవంగాలు అవి ఇవ్వలేదు. సో నేను లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ కావాల్సినప్పుడు నేను వేసుకోవచ్చు. ఇందులో కూడా బిర్యానీ ఆకు వేసాడు. సో ఓకే, 4 బిర్యానీ ఆకులు అండ్ కసూరి మెథి ఇలా ప్యాకెట్లో వచ్చింది. ప్యాకేజింగ్ విషయంలో వచ్చి కొంచెం నేను 3 స్టార్ ఇస్తాను దీనికి. చలో డన్. నా నేను స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నూనె వేస్తాను. నేను నూనె ఇందులో తక్కువ వేస్తేనే బాగుంటుంది, నూనె ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రైస్లో ఆల్రెడీ వాళ్ళు నూనె మసాలా అన్నీ కలిపేసి ఉంచుతారు కాబట్టి మనకి ఇందులో నూనె తక్కువ వేస్తే నో ఇష్యూస్. బిర్యానీ ఆకు వేస్తాను, యాలకులు ఇంకా లవంగాలు వేసేస్తున్నాను. నా దగ్గర దాల్చిన చెక్క లేదు, సో నేను దాల్చిన చెక్క వేయట్లేదు. ఇప్పుడు దీని తర్వాత ఉల్లిపాయలు కూడా ఇందులో వేస్తాను. నేను ఇందులో కరివేపాకు వేస్తాను. ఇప్పుడు కట్ చేసి ఉంచిన పచ్చిమిరపకాయ కూడా వేస్తాను. ఇప్పుడు నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, దేశీ కిచెన్ వాళ్ళది. చూడగలుగుతున్నాను నా ఉల్లిపాయలు చాలా డీప్ బ్రౌన్ అయింది. బిర్యానీ కోసం ఎప్పుడు మనకి ఉల్లిపాయలు కొంచెం డీప్గా ఫ్రై చేస్తుంది, దాని టేస్ట్ అండ్ దాని లుక్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో వాళ్ళు ఇచ్చిన మీల్ మేకర్ ఇంకా కసూరి మేథి అవి నేను మిక్స్ చేసేస్తాను. బిర్యానీ ప్యాకెట్స్ కట్ చేసి కొలత చేస్తాను ఎన్ని గ్లాసులు అవుతుందని, దాని తగ్గట్టుగా నీళ్ళు పోయొచ్చు. సో మనకి ఈ బిర్యానీ బిర్యానీ రైస్ కోసం 1కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. సో ఇప్పుడు 1 2 3.5 అయింది ఈ ఒక ప్యాకెట్. ఇంకొక ప్యాకెట్ కూడా అలాగే నేను సేమ్ కట్ చేసేసి చూసేస్తాను.
2 ప్యాకెట్లు 7 గ్లాస్ అయిపోతుంది. సో చాలా ఎక్కువ అయిపోతుందని నేను ఓన్లీ 5 గ్లాసెస్ చేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాను కదా, కుక్కర్లో మరి ఎక్కువ అయిపోతే ఉడకదు సరిగా, బాగోదు. సో 5 గ్లాసెస్ ఓన్లీ చేస్తాను. కానీ ఫ్రై అయిపోయి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఈ బిర్యానీ రైస్కి అన్నం వేసేస్తాను. నేను బాగా మిక్స్ చేసేస్తున్నాను. 5 గ్లాసులు వేసాను కాబట్టి రైస్ నేను 10 గ్లాసులు నీళ్ళు వేస్తాను. ఇంట్లో 1కి 2 అన్నంట, సో 10 గ్లాసులు నీళ్ళు వేసేస్తాను ఇప్పుడు. సో నీళ్ళు తెచ్చేసాను అండ్ ఏ గ్లాస్లో మెజర్ చేశానో ఆ గ్లాస్లో నీళ్ళు పోసేస్తాను. టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు మరి టేస్ట్ చేసుకున్న తర్వాత మరి వేసుకోవచ్చు. మూత వేసేసి దీనికి 4 విసిల్స్ వచ్చేదాకా వదిలేస్తాను. కొత్త ఇన్వర్టర్కి కనెక్షన్ ఇస్తున్నారు అతను. అండ్ కొత్త ఇన్వర్టర్లో స్పెసిఫికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి పాతదానికన్నాను. పాతది నాకు 2 బ్యాటరీస్ ఉండేది, ఇప్పుడు మేము సింగిల్ బ్యాటరీ తీసుకున్నాము. పాత బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్స్ వాళ్ళే మరి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ కొత్త ఇన్వర్టర్ ఇప్పుడు వేయించాము, పాతది వాళ్ళకి ఇచ్చేసి పాత వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం సెట్ అంతా మార్చేసాము, బ్యాటరీస్తో సహా ఇన్వర్టర్ కూడా మార్చేసాము. అండ్ అమెజాన్ది తీసుకున్నాము. సో సింగిల్ బాక్స్లో వచ్చింది. అండ్ ఇంతకుముందు మనకి డబ్బా ఉండేది కాదు, కవర్ ఉండేది కాదు. ఇప్పుడు కవర్ ఉంది కాబట్టి చూడడానికి లుక్ కూడా బాగుంది. సో ఇట్స్ నైస్. అది చేసి వెళ్ళారు. ఇప్పుడు అమ్మ బిర్యానీ తింటున్నాను. ఇప్పుడు -65 ఎగ్ ఇంకా బిర్యానీ తింటుంది. బిర్యానీ బాగుందా? నాకు నచ్చింది. నేను కొంచెం కారం ఇంకా అదే పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు వేస్తే మా హస్బెండ్ అన్నారు వద్దు వేయకు ఇంకా నెక్స్ట్ టైం నుంచి ప్లెయిన్గానే బాగుందని. సో నెక్స్ట్ టైం నుంచి ఏం వేయకుండా ఎలాగుంది అలాగే చేస్తాను కంపల్సరీ. దాని టేస్ట్ చూసుకుందాం మళ్ళీ. మాకు ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ అయింది, స్టార్ట్ అయింది. చిన్న చినుకులను మరీ గట్టిగాను, బట్ ఎస్ తడిసిపోతాం అలా వర్షం పడుతుంది. సో మా పని కూడా ఆగిపోయింది, రోడ్ పని చూడగలుగుతాను. సగం దాకా చేసి వాళ్ళు వదిలేశారు. ఏం చేస్తున్నారు అర్థం కాదు. ఐ థింక్ ఏదో హంప్స్ చేస్తున్నారేమో. ఇప్పుడు కొత్తగా ఏదో మొదలెట్టారు పెద్ద పెద్ద హంపులు చేయడం. మేబీ అది అవ్వచ్చు అనుకుంటున్నాను. నాట్ ష్యూర్ వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ. అక్కడ ఒక అమ్మాయి నించుంది, అమ్మాయి ఆవిడ తెలీదు, నించుంది, తడుస్తుంది. ఎందుకు తడుస్తుంది తెలియట్లేదు. ఐడియా వెయిటింగ్ ఫర్ ఆటో. ఆటో వెళ్ళిపోయింది. ఎవరి కోసం వెయిట్ చేస్తుందేమో అయితే, మరి తెలీదు ఎవరి కోసం వెయిట్ చేస్తుందో. సో ఎస్ మాకు హైదరాబాద్లో వర్షం పడుతుంది అండ్ చల్లబడుతుంది. ఆబ్వియస్లీ వాతావరణం మేము వచ్చిన దగ్గర నుంచి వర్షం లేదని జనాలు ఏడుస్తున్నారు. మాన్యా కూడా లేచిపోయింది. 4:30 అయింది. ఇప్పుడు అది 5కి నిన్న వెళ్ళింది ఆడుకోవడానికి. పైన కూడా పెంట్ హౌస్ ఉంది ఇక్కడ. అక్కడ వాళ్ళు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు పైన. అక్కడ వాళ్ళతో పాటు రోజు వెళ్తుంది ఈవినింగ్ ఆడుకోవడానికి. అక్కడ ఉంటే తను అనే వంశీ అన్నది ఆడుకుంటే, ఇక్కడ ఉంటే ఇక్కడేమో ఏంటి వాళ్ళ పేరేంటి, అక్షర అక్క ఇంకా అంజని అక్క. ఇంకా అన్నీ పేరు నువ్వు అన్నీ పేరు అడగలేదా? కాదు, అన్నయ్యతో మధ్యలో ఆడుకుంటూ. అవును, ఆడుకోకపోతే అడగాలి కూడా కదా. అట్లీస్ట్ అంజని అక్కకి అక్షర అక్కకి అడగాలి అన్నయ్య పేరు ఏంటి అని. సో వాళ్ళు 3 పిల్లలతో ఆడుకుంటుంది, అక్షర, అంజని ఇంకా బాబుతో. బాబు కూడా తను వయసే ఉంటాడు అనుకుంటాను. సో వంశన్న వయసు. ఓకే, చలో వంశీ అన్న వయసే ఉంటారు అనుకుంటాను. మరి చిన్నపిల్లలు కాదు, దీనికన్నా అందరూ పెద్దవాళ్ళు వెళ్ళే. దీనిలాగా ఎవరు లేదు, దీనికన్నా అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక క్లాస్ 6 అనుకుంటాను, 8 అనుకుంటాను, 9th or 10th అని తెలియదు నాకు. 9th, 8th, అక్షర అక్క 6th, అంజని అక్క 9th, అంటే తెలీదు. అన్య 10th. ఓకే ఓకే. సో ఆడుకుంటుంది కదా, వర్షం పడుతుందని వెళ్ళలేదని పాపం మొహం చేసి నించుంది. అమ్మ నేను ఎలా వెళ్ళాలి పైకి అని. అప్పటిదాకా వర్షం తగ్గిపోతే వెళ్తూ కానీ ఎలా ఇంట్లో కూర్చొని ఆడుకుంటాము. ఇంకొక అరగంట టైం ఉంది, అరగంట కానీ గంట టైం ఉన్నా పర్లేదు వెళ్తూ కానీ. కాదు, నేను ఎన్వైర్న్మెంట్ డే మధ్యలో ఒక డైలాగ్స్ అవన్నీ చెప్తాను. మరి మేము 5 to 5:30 ప్రాక్టీస్ చేస్తాం, 6 to 7 మేము వీడియో చేస్తాం. వర్షం తగ్గితే వెళ్తాం, లేకపోతే అవ్వదు, అంతే, మరేం చేయలేము. సో వెయిటింగ్ ఫర్ వర్షం తగ్గడానికి. నేను కూడా మధ్యాహ్నం బిర్యానీ తినేసాను కాబట్టి అనిపిస్తుంది టీ తాగాలి అని ఈ వెదర్లో. బట్ బిర్యానీ చేయించాను, ఇప్పుడు టీ తాగలేదు. ఇలా చూడండి, జామ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ అస్సలు లేదు కదా, ఒక్క వైపే దారి ఉంది. బాయ్, మనీ ఎప్పుడు వెళ్తుంది పై ఇంటికి. బాయ్, నేను ఫోన్ చేస్తే వచ్చే. అవుతుంది 7:30. సో టీ తీసుకొని తాగడానికి వెళ్తున్నాను. మాన్యా స్నాక్స్ తింటుంది కూర్చొని, చిప్స్, టీ తాగుతున్నాను విత్
మారీ బిస్కెట్, మారీ బ్రిటానియా బిస్కెట్. నాకు ఎంత ఇష్టమో బిస్కెట్. నా కోతికి ఏం ప్లేస్ దొరకలేదు. నా బీన్ బ్యాగ్ నేను ఎక్కడ కూర్చున్నాను అక్కడ కూర్చుని పోయినాను. బీన్ బ్యాగ్లో కూర్చున్నాను చూడండి. ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చుని పోయినాను వచ్చి. టీ తాగుతాను పడిపోతుంది. బిస్కెట్ టీ కూడా తాగడానికి సరిగ్గా ఇవ్వట్లేదు. ఎంజాయ్ చేస్తూ ఉండగా అది స్నాక్స్ తినేసింది. అక్కడికి వచ్చింది కోతిలాగా ఎత్తడానికి. ఆరామ్సే కూర్చోకుండా కూర్చోవాల్సి వస్తుంది. ఆవిడ నువ్వు హోంవర్క్ రాయదు. ఇది నేను టీ తాగేసాను అండ్ మాన్యా దాని స్నాక్స్ తినేసింది, చిప్స్ అండ్ బిస్కెట్స్ తినేసింది. సో అయిపోయిందమ్మా వంటని. నైట్ కూడా మాకు కూడా వంటలు ఎందుకంటే మార్నింగ్ బిర్యానీ చేశాను కదా, నైట్కి ఏం వంటకాలు లేదు మాకు. అండ్ మా హస్బెండ్ మళ్ళీ ఒకసారి 6 o'clockకి లేచిన తినేసాను బిర్యానీ కూడా. మిగతా కొంచెం బిర్యానీ ఉండేది రేపు ఫ్రిడ్జ్లో పెట్టుతుంది. రేపు రాత్రికి మాన్యా తింటుంది రైతాతో పాటు. ఇవాళ ఇంకా బిర్యానీ ఇవ్వను దానికి. ఇవాళ బ్రెడ్ తింటాము నేను కాదు. సో నేను నా వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మర్చిపోకుండా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలను, ఆఫ్ కోర్స్ మీరు చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకో ప్రతి కొత్త వీడియో దాకా. స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ 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 స్వీట్ వ్యూయర్స్. Thank you so much for watching my videos. Thank you. Bye bye. Good night chapter and it's only 8 o'clock now. 8 రావలేదు ఇంకా 7:45 అయింది. సో బాయ్. అండ్ ఈ బుక్స్ పట్టుకొని తిరుగుతున్నాను. మా అన్నకి ఇప్పుడు హోంవర్క్ రాయిస్తాను అని. రేపు దానికి మ్యాథ్స్ ఉంది, దానికి వచ్చు అంటుంది. కాకపోతే చదివిస్తాను కానీ వస్తే చదివించాలి, టైం వేస్ట్ కదా. పట్టుకో. ఏం చేస్తున్నాను చూడండి, మెకానిక్ పని చేస్తుంది. ఏం షార్ప్ చేస్తున్నావు? ఓహో, పెన్ పెన్సిల్ షార్ప్ చేస్తుంది. సరే.